ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిగుణాత్మకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమ పవిత్రమైన కార్తీక మహాపురాణాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు మనం 17వ అధ్యాయం, ఇది సంపూర్ణంగా స్కాంద మహాపురాణంలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి కార్తీక మహాపురాణాన్ని సంగ్రహీకరించి మనం చెప్పుకుంటున్నాం. ఇది అందరం గమనించాలి. నిన్న అధ్యాయంలో ఆ అంగిరసుడు అనేటువంటి మహానుభావుడు దీపస్తంభం నుంచి విరిగినటువంటి ఆ దీపస్తంభం నుంచి బయటపడినటువంటి పురుషుడికి మోక్షానికి సంబంధించి కొన్ని విశేషాలు చెబుతూ ఉన్నాడు. అక్కడితోటి మనం ముగిసింది. ఈ అధ్యాయంలో దాన్నే మొదలు పెడుతున్నాడు. చూడండి, కార్తీక మహాపురాణం అన్ని రకాలండి. మానవుడు, ఉత్తమమైనటువంటి మానవుడు ఉదయం స్నానం దగ్గర నుంచి, దీపం పెట్టడం దగ్గర నుంచి, పురాణ శ్రవణం చేయటం దగ్గర నుంచి ఎన్ని విషయాలు చెబుతూ మోక్ష విషయకంగా కూడా, ఎందుకంటే జీవుడు కోరుకోవలసింది, ప్రతి జీవుడు ఈ ప్రపంచంలో జన్మించినటువంటి వాడు మోక్షం గురించి ఆలోచించాలి. మోక్షము అని అంటే అంగిరస మహర్షి చెప్తున్నాడు, ఏమి లేదు, మనలో ఉన్నటువంటి స్వామిని తెలుసుకోవటమే మోక్షం. అలా తెలుసుకున్న నాడు నువ్వు విడిపించబడతావు. మోక్షము అంటే విడిపించటం, అంటే అప్పటిదాకా నిన్ను బంధితుడు అయి ఉంటావు. స్వామిని గనక తెలుసుకుంటే నువ్వు విడిపించబడతావు. ఎందుకనంటే కార్తీక మాసంలో మనం దీపం అంటున్నాం. మన ఎంతో ప్రయత్నం అక్కర్లేదండి. కార్తీక మాసం మన ఎన్నో సాధనలకి అనువైనటువంటి కాలం. అసలు శివుణ్ణే దీపం అంటాడు ఒక మహానుభావుడు. చూడండి, మనం మామూలుగా ఒత్తి వేసి లేకపోతే ఉసిరిలో దీపం వెలిగించి మనం సంతోషపడిపోతుంటాం. దానికంటే కూడా అసలు శివుణ్ణే ఒక దీపంగా భావించు. నువ్వు ప్రత్యేకంగా దీపం అంటే దీపం పెట్టాలి. దీపం పెట్టలేనటువంటి వాళ్ళు శివుణ్ణే దీపంగా భావించరు. ఎలాగంటే శివుడి నెత్తి మీద వెలిగేటువంటి ఆ నెలవంకే ఒత్తిట. ఆ మహానుభావుడి యొక్క ఊహ చూడండి. శివుడే అఖండ జ్యోతి ఈ ప్రపంచానికి. ఎందుకంటే దక్షిణామూర్తి అంటారు ఆ స్వామిని, మౌన వ్యాఖ్య చేసేటువంటి స్వామి. కాబట్టి ఆయన చక్కటి ప్రబోధం చేస్తూ ఉంటాడు ఈ మోక్ష విషయకంగా కానీ, ఆత్మ విషయకంగా కానీ. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరినీ గందరగోళపరిచేటువంటివి, ఒక్కొక్కడు ఒక్కొక్క వ్యాఖ్యానం చెప్పేటువంటి పదాలు ఆత్మ, మోక్షము అనేటువంటివి. కాబట్టి వీటిల్లో నువ్వు ఎటువంటి సందేహం పడనక్కర్లేదు. నేను నీకు నిర్దుష్టంగా చెప్తున్నాను అంటున్నాడు అంగీరసుడు. ఏమి లేదు, నీ లోపల ఉన్నటువంటి వాడినే నీ యొక్క దేవుడిగా తెలుసుకో. ఆ లోపల ఉన్నటువంటి వాడే బయట పరమశివుడిగా ఈ కార్తీక మాసంలో నీకు కనపడుతున్నాడు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. కాబట్టి అన్వేషణ వెతకటం ఇవన్నీ పెద్దవాళ్ళు చేసుకుంటారు. నీకు చాలా సులభంగా చెప్తున్నాను. నీ ఎదురుకుండా ఎవరైతే జ్ఞాన సింధువు కనపడుతున్నాడో ఆ మహానుభావుడే నిన్ను ఉద్ధరించేటువంటి వాడు, వెలిగే దీపము. ఆయన నుంచే మనం జ్ఞానం పొందుదాము. అప్పుడు మనకి ఆత్మ అనాత్మ అనే వివేకాన్ని ఆయనే మనకిస్తాడు. అన్యథా శరణం నాస్తి. కార్తీక దామోదరుడు చెప్పేటువంటి సూత్రం కూడా అదే. స్వామి, నాకేమీ తెలియదు, ఎన్ని పుస్తకాలు చదివినా సరే నాకు ఇంకా గందరగోళంగా ఉంది, నిన్ను నేను శరణు వేడుకుంటున్నాను, ఒక దీపం వెలిగిస్తున్నాను, స్నానం చేస్తున్నాను. ఎంత సులభం అండి చూడండి. కాబట్టి ఆ రకంగా శరణు వేడుకుంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానం నీకు లభిస్తుంది. తప్పనిసరిగా నువ్వు మోక్షాన్ని పొందుతావు అని స్వామిని శరణు వేడమంటున్నాడు అంగీరసుడు అనేటువంటి మహాముని. ఇందులో ఈ ఆ చెట్టు నుంచి ఉద్భూతమైనటువంటి వాడికి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఎవరెవరే ఏదేది అడగాలి, ఎవరు ఏది చెప్పాలి. అంటే నోరు ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినవి అడగకూడదు. అలాగే రానిది కూడా వచ్చునని చెప్పి ఏ గురువు చెప్పకూడదు. ఇది కార్తీక మహాపురాణంలో ఈ 17వ అధ్యాయం చెప్తోంది. కాబట్టి నిర్దుష్టంగా చెప్పాలి, విషయాన్ని ఎదుటివాడి దృష్టికి వెళ్ళేటట్టు చెప్పాలి, తప్పు చెప్పకూడదు. అలాగే ఏది అడగాలంటే ఉత్తిత్తి సొల్లు కబుర్లుగా వీటికి సంబంధించిన ప్రశ్నలు అడగకూడదు. ప్రపంచంలో కార్తీక మాసంలో దైవ సంబంధమైనటువంటి ప్రశ్నలతోటే కాలో గచ్చతి ధీమతాం. ఆ రకంగా ఉండాలి అనేటువంటి పరమ సందేశాన్ని ఈ కార్తీక మాసం ఈ మహాపురాణంలో ఉన్నటువంటి 17వ అధ్యాయం మనకు అందచేస్తోంది. దాన్ని మనం మనసులో పెట్టుకొని ఆ వ్యాస భగవానుడికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ మనం ఈ కార్తీక మాస పుణ్యాన్ని పొందెదముగాక. చంద్రాననార్థ దేహాయ చంద్రాంశు సితమూర్తయే
చంద్రార్కానల నేత్రాయ చంద్రార్ధ శిరసే నమః.